హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఉమా గోపాల్. ఊరికే కారం కారంగా ఏం తింటామండి. అందుకే ఈరోజు నేను ఒక మంచి స్వీట్ రెసిపీతో వచ్చాను. అవే మొక్కజొన్న బూరెలు. పచ్చి మొక్కలను తీసుకొని వాటిని శుభ్రంగా చెరుక్కోవాలి. వాటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అందులో ఒక 2-3 యాలకులు వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. మన మొక్కలు అనేవి ఒక 60-70% మిక్సీ అయిన తర్వాత అందులో మనకి షుగర్కి తగ్గట్టుగా బెల్లం తీసుకోవాలి. మీకు కొంచెం స్వీట్ ఎక్కువగా తినాలని ఉంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి బెల్లం. వాటర్ లాంటివి ఏమీ పోయకుండా మిక్సీ పట్టుకోవాలండి. ఎందుకనంటే బెల్లం వేస్తున్నాం కదా, ఆల్రెడీ పిండి మెత్తగా ఉంటుంది. అందుకని ఇందులో బియ్యపిండి అట్లాంటివి ఏమి కలపకుండా చేస్తున్నానండి. లేదు అనంటే మన మక్కది ఫ్లేవర్ అనేది పోతుంది. అందుకనే ప్యూర్గా మక్కలతో మాత్రమే చేస్తున్నాను. ఇలా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక మనం తీసుకున్న పిండిని కొంచెం కొంచెంగా మన మక్కగారెలు ఎలా చేసుకుంటామో అలాగే అండి, ఒక కాటన్ క్లాత్ తీసుకొని దానిపైన ఒక్కొక్కటిగా ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవాలి. మనము ఈ ప్రాసెస్ గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. లేదు అనంటే హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి, పైన మాడిపోతుంది, లోపల కాలదు. నేను ఇందులో వంట సోడా కూడా వేయలేదండి. ఎందుకు అనంటే ఆల్రెడీ మనం బెల్లం వేసాం కదా, అవే మంచిగా పొంగుతాయి, మెత్తగా ఉంటాయి. అందుకని వేయలేదు. ఇలా మనం కొంచెం కొంచెం ముద్ద తీసుకొని అప్పల్లాగా ఒత్తుకొని ఆయిల్లో వేసుకొని మంచిగా కాలాక తీసి జలిగిన్నెలో వేసుకోవాలి. ఇలాగే మనకు ఎన్ని వాయిలైతే అన్ని వాయిలు తీసుకొని చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉండే మొక్కజొన్న బూరెలు రెడీ. ఇది త్వరగా అయిపోతుందండి. మనం దీనికి ఏమి చేయాల్సిన అవసరం ఏం లేదండి. జస్ట్ మొక్కలు, ఒక 2-3 ఇలాచి, బెల్లం, అంతే అండి. త్వరగా అయిపోతుంది ప్రాసెస్ అనేది. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టపడతారండి. మనం ఇందులో షుగర్ వేయలేదు కదా, బెల్లం వేసాం కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినొచ్చు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి, చేసి చూపిస్తాను. ఈ మొక్కజొన్న బూరెలు ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. వీటి కోసం కొంచెం ముదిరిన మొక్కలు తీసుకోండి. అలా అయితే మీకు స్ట్రక్చర్ కూడా చాలా బాగా వస్తుంది.